ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లేడీస్కి అందరికీ చెప్తున్నా, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అత్తమ్మ ఇట్లా అంటుంది, మామ ఇట్లా అంటుండ్రు, ఆడబిడ్డలు ఇట్లా అంటారు అని అన్నీ పెంట పెట్టుకోకండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోర్రి, పిల్లలకు స్నాక్స్ ఏమైనా తినిపోయారు, స్కూల్ నుంచి వస్తారు, రేపు పొద్దున ఏం వంట చేయాలా, కూరగాయలు ఏం తెచ్చుకోవాలా, రేపు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా, మా ఆయన బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, రేపు పొద్దున నేను తొందరగా పోవాలా, రేపు ఆఫీస్లో ఫంక్షన్ ఉంది, నేను ఏ చీర కట్టుకోవాలా, అందరికన్నా నేను ఎట్లా మంచిగా తయారు కావాలా అని ఈ ఆలోచనలతోటే ఉండండి. మా ఆయన రాగానే అది చెప్పుడు ఇది చెప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద, ఆయనకి ఇరిటేటు, నువ్వు ఇరిటేటు, నీ మూడు ఖరాబు, పిల్లల మూడు ఖరాబు, పొద్దున ఫంక్షన్ ఉంటుంది ఆఫీస్లోనో ఎక్కడనో, ఆ బోర్డ్స్ ముఖం వేసుకొని మీరు ఆఫీస్కి పోడు, మా ఇంట్లో ఇట్లా అయింది అట్లా అయింది అని స్టోరీలు చెప్పుడు. అదంతా ఎందుకు? ఈరోజు చచ్చిపోతే రేపు బతకం కదా. ఉన్న రోజుల్లో ఉన్న టైం హ్యాపీగా ఉండండి. ఆడవాళ్ళకి అందరికీ అదే చెప్తున్నా. ఆఫీస్కి నుంచి వచ్చిన తర్వాత పెంట పెంట చేసుకోకండి ఇల్లు. హాయిగా మీ పిల్లలతో స్పెండ్ చేయండి. మీ ఆయన వచ్చిన తర్వాత హౌ వాజ్ యువర్ డే, మై డేస్ మంచిగా డిస్కస్ చేసుకోండి. రేపు పొద్దున ఫ్రెష్ మైండ్తో ట్యానెన్ పంపేయండి, పిల్లల్ని పంపేయండి, మీరు మంచిగా చక్కగా తయారై ఆఫీస్కి వెళ్ళండి. హ్యాపీగా ఉండండి.